ప్రపంచ వాణిజ్య రంగంలో తన ఆధిపత్యం తగ్గిపోతుందనే అభద్రతా భావం అమెరికాను తీవ్ర గందరగోళంలోకి నెడుతోందా? చైనాతో తాను పెట్టుకున్న ఆర్థిక యుద్ధంలోకి భారత్ను కావాలనే లాగుతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. చైనాపై తాము విధించిన సుంకాల నుంచి తప్పించుకోవడానికి బీజింగ్ 40కి పైగా దేశాలను వాడుకుంటోందని, అందులో ఇండియా కీలకంగా వ్యవహరిస్తోందన్నాడు. పూణే, గుజరాత్, చెన్నై ఇండస్ట్రియల్ బెల్ట్ చైనా ఉత్పత్తులకు లేబుల్ మార్చే కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఆ ఆరోపణలే ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. కానీ శత్రు దేశానికి సహాయం చేయాల్సిన అవసరం ఇండియాకు ఏమొచ్చింది? సరిహద్దుల్లో కత్తులు దూస్తున్న చైనాను అమెరికా సుంకాల నుంచి కాపాడాల్సిన అవసరం మన దేశానికి ఎందుకు వస్తోంది? కన్నింగ్ పీటర్ షాడో నెట్వర్క్ ఆరోపణల వెనుక అసలు వ్యూహం ఏంటి? వాచ్ ది స్టోరీ. భారత్తో మళ్లీ బ్లేమ్ గేమ్స్ స్టార్ట్ చేసిన ట్రంప్ సర్కార్. ట్రేడ్ వార్లో చైనాకు భారత్ సాయం చేస్తుందని రిపోర్ట్. షాడో నెట్వర్క్ ఆరోపణల వెనుక అసలు వ్యూహం ఏంటి? ది గ్రేట్ ట్రాన్స్‌షిప్‌మెంట్ స్కామ్. ఇది ప్రపంచానికి అమెరికా చూపిస్తున్న కొత్త సినిమా. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరో తెలుసా? ఇండియా పేరు వినడానికి ఇష్టపడని పీటర్ నవారో. అవును, వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ అలిన కట్టు కథే ఇదంతా. చైనా ఉత్పత్తులపై విధించిన అధిక సుంకాల నుంచి తప్పించుకోవడానికి చైనా దాదాపు 40 దేశాల ద్వారా సరుకులను అమెరికాకు మార్చి పంపుతోందని పీటర్ నవారో ఆరోపించాడు. ఈ కుట్రలో భారత్, కెనడా, మెక్సికో, EU వంటి దేశాలు భాగమయ్యాయని తీర్పిచ్చేశాడు. ఏటా 40 బిలియన్ల నుంచి $303 బిలియన్ విలువైన అక్రమ వ్యాపారం జరుగుతోందంటూ అమెరికా లేనిపోని అంకెలు చూపిస్తూ ప్రపంచ దేశాలపై నిందలు వేస్తున్నాడు. నివేదికలో ఇండియా పేరు చేర్చడమే కాకుండా మన దేశ పారిశ్రామిక వెన్నెముకపై దాడికి దిగాడు. భారత్లోని పూణే, గుజరాత్, చెన్నై తయారీ ప్రాంతాలు చైనా పంపులు, కంప్రెషర్లను స్వీకరించి వాటికి మేడ్ ఇన్ ఇండియా రంగు పూసి అమెరికాకు ఎగుమతి చేస్తున్నారని పీటర్ నవారో ఆరోపించాడు. దీనివల్ల సిన్సినాటి, డేటన్ వంటి అమెరికా నగరాల్లో ఉద్యోగాలు పోతున్నాయంటూ అభూత కల్పనలు ప్రచారం చేస్తున్నాడు. కానీ శత్రుదేశమైన చైనాకు సాయం చేయాల్సిన అవసరం భారత్కు ఎందుకు వస్తుందన్న చిన్న లాజిక్ ను పీటర్ నవారో విస్మరించాడు. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా పట్ల అత్యంత కఠినమైన వైఖరి అవలంబిస్తున్న ఏకైక దేశం భారత్. భద్రతా కారణాల దృష్ట్యా వందలాది చైనీస్ యాప్లను నిర్దాక్షిణ్యంగా నిషేధించి చైనా కంపెనీలపై ఆదాయ పన్ను, ఈడీ దాడులతో ఉక్కుపాదం మోపింది ఇండియా. చైనా నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ప్రెస్ నోట్ 3 ద్వారా కఠినాంక్షలు విధించిన ఏకైక దేశం కూడా భారత్. సరిహద్దులో వేలాది మంది సైనికులను మోహరించి చైనా దురాక్రమణల్ని అడ్డుకుంటున్న భారత్ అమెరికా విధిస్తున్న టారిఫ్ల నుంచి చైనాను కాపాడడానికి షాడో నెట్వర్క్ నడుపుతుందని చెప్పడం హాస్యాస్పదం కాకపోతే మరేమిటి? శత్రుదేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చే పనులను భారత్ ఎందుకు చేస్తుందన్న వివేచన వాషింగ్టన్కు లేకుండా పోయింది. వాస్తవానికి ఈ నివేదిక వెనుక ఉన్న అసలు భయం మేక్ ఇన్ ఇండియా సాధిస్తున్న అద్భుతమైన విజయంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ దేశాలు సరఫరా గొలుసు కోసం ఒకే దేశంపై ఆధారపడకుండా చైనా +1 వ్యూహాన్ని అనుసరిస్తున్న వేళ ప్రపంచ తయారీ హబ్ గా భారత్ శరవేగంగా అవతరిస్తోంది. మన దేశ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో పోటీ పడుతున్నాయి. సో భారత్ స్వశక్తితో సాధిస్తున్న ఈ పారిశ్రామిక విప్లవాన్ని ఓర్వలేకే భారతీయ ఉత్పత్తులకు కూడా చైనా సరుకు అనే లేబుల్ అంటించి వాటి ఎగుమతులను దెబ్బతీయాలని అమెరికా కుట్ర పన్నుతున్నట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే అమెరికా తన సొంత విధానాల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే భారత్ వంటి దేశాలపై నిందలు మోపుతోంది. అమెరికాలోని ఓహియో, పెన్సిల్వేనియా వంటి పారిశ్రామిక రాష్ట్రాల్లో పరిశ్రమలు మూతపడ్డానికి ప్రధాన కారణం అక్కడి అధిక ఉత్పత్తి వ్యయం, లోపభూయిష్ట ఆర్థిక విధానాలే. దశాబ్దాలుగా స్వదేశీ తయారీ రంగాన్ని గాలి కొదిలేసి సర్వీస్ సెక్టార్పై మాత్రమే ఆధారపడిన అమెరికా ఇప్పుడు తన దేశీయ పరిశ్రమలు కుదేలవడానికి ఇండియా వంటి దేశాలను బాధ్యులను చేస్తోంది. ఓటలను, పరిశ్రమల యాజమాన్యాలను ప్రసారం చేసుకోవడానికి అమెరికా పాలకులు ఎప్పటికప్పుడు కొత్త శత్రువులను వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు చైనాతో పాటు భారత్ను కూడా జాబితాలోకి చేర్చి అమెరికా ప్రజల దృష్టిని తమ సొంత విధానం వైఫల్యాల నుంచి మళ్లించే డ్రామాకు తెరతీశారు. ఈ నివేదికలో అమెరికా సాంకేతికతను ఆయుధంగా మార్చుకునే మరో ప్రమాదకరమైన ఎత్తుగడను బయటపెట్టింది. డిటెక్టివ్ బోర్డర్ అనే సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్టు వాషింగ్టన్ ప్రకటించింది. ఈ AI సిస్టమ్ ద్వారా షిప్మెంట్ డేటా,
రవాణా మార్గాలు, కంపెనీల యాజమాన్య నిర్మాణాలు, ఉత్పత్తి సామర్థ్యాలను స్కాన్ చేసి అక్రమ రవాణాను గుర్తిస్తామని, భారీ జరిమానాలు వేస్తామని బెదిరిస్తోంది. వినడానికి ఇది నిఘా వ్యవస్థలా ఉన్నా వాస్తవానికి ఇది భారత్ నుంచి చట్టబద్ధంగా వెళ్లే సరుకులను సైతం అనుమానాస్పదం అనే నెపంతో అడ్డుకునేందుకు తీసుకొచ్చిన ఒక ఆధునిక సాంకేతిక అడ్డంకి. భారతీయ కంపెనీలను తనిఖీల పేరుతో వేధించి వాటి మార్కెట్ వాటాను తగ్గించేలా చేసే ఆధునిక ట్రేడ్ టెర్రరిజం తప్ప ఇది మరొకటి కాదు. టారిఫ్ల గురించి మాట్లాడే అమెరికా దశాబ్దాలుగా చైనాలోని చౌక శ్రమను, మానవ హక్కుల ఉల్లంఘనల్ని పట్టించుకోలేదు. పైగా చైనా చీప్ ఉత్పత్తులతో లాభాలు పిండుకున్నది అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలే. ఇప్పటికీ అమెరికాలోని సూపర్ మార్కెట్లు చైనా వస్తువులతోనే నిండి ఉన్నాయి. చైనాలో తయారీ యూనిట్లు పెట్టి భారీగా వ్యాపారాలు చేస్తున్న యాపిల్, టెస్లా లాంటి సంస్థలను అమెరికా ఏనాడు నిలదీయలేదు. ఇక్కడే వాషింగ్టన్ డబుల్ స్టాండర్డ్స్ బయటపడుతున్నాయి. తమ కంపెనీలు చైనాలో వ్యాపారం చేస్తే అది గ్లోబలైజేషన్, అదే భారత సంస్థలు గ్లోబల్ మార్కెట్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తే అది ట్రాన్స్షిప్మెంట్ స్కామ్ అంటోంది. ఈ మొత్తం కుట్ర వెనుక మరో ప్రధాన కారణం భారత్కు తరలివస్తున్న భారీ విదేశీ పెట్టుబడులుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనాలోని అనిశ్చితిని చూసి ప్రపంచంలోని బహుళజాతి సంస్థలు తమ ప్లాంట్లను ఇండియాకు తరలిస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ల తయారీ నుంచి సెమీకండక్టర్ల వరకు భారత్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా మారింది. చట్టబద్ధమైన ఈ నియర్ షోరింగ్ ప్రక్రియను సైతం అక్రమ పాస్ త్రూ ట్రేడ్ గా వక్రీకరించి భారత్కు పెట్టుబడులు రాకుండా బెదిరించడమే ఈ రిపోర్టు అస్సలు ఎత్తుగడగా కనిపిస్తోంది. భారత్ ఆసియాలోనే అతిపెద్ద తయారీ శక్తిగా ఎదుగుతుంటే ఆ ఎదుగుదలను ప్రారంభంలోనే చిదిమేయాలన్న కుటిల ఆలోచన అమెరికా నివేదికలు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల్ని బేఖాతరు చేయడంలో అమెరికానే మొదటి వరుసలో ఉంటుంది. సెక్షన్ 301 పేరుతో ఏకపక్షంగా దేశాలపై సుంకాలను మోపి అంతర్జాతీయ వాణిజ్య సమతుల్యతను దెబ్బతీసిన అమెరికా ఇప్పుడు నిబంధనల గురించి మాట్లాడడం విడ్డూరం. భారత్ ఎప్పుడూ అంతర్జాతీయ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ నిబంధనలకు కట్టుబడి ఉంటుంది. ఒక వస్తువు ఇండియాలో ఎంత విలువ కట్టబడుతుంది అనే దానికి స్పష్టమైన డాక్యుమెంటేషన్ ఉంటుంది. వాటన్నింటినీ విస్మరించి 40 దేశాలతో కూడిన స్కామ్ లిస్టులో భారత్ను చేర్చడం ద్వారా అమెరికా అంతర్జాతీయ దౌత్య మర్యాదలను, వాణిజ్య నైతికతను పూర్తిగా కాలరాసింది. ఇక్కడ అమెరికా అర్థం చేసుకోవలసిన విషయం ఏంటి అంటే ఇప్పుడున్నది వాషింగ్టన్ బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గే భారత్ కాదు. జాతీయ ప్రయోజనాల విషయంలో భారత్ రాజీ పడదు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒత్తిళ్లను ఎలా తిప్పికొట్టిందో వాణిజ్య ఆరోపణల విషయంలోనూ అలాగే ధీటుగా నిలబడుతుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత పరిశ్రమలపై బురద జల్లితే గ్లోబల్ వేదికలపై అమెరికాను దోషిగా నిలబెట్టే ప్రయత్నము జరుగుతుంది. చైనాతో తనకున్న వ్యక్తిగత పగకు భారత్ను పావుగా వాడుకోవాలని చూస్తే సహించే పరిస్థితి ఉండదు. భారత్ తన స్వయం సమృద్ధిని, ఎగుమతుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడబోదు.